హరే కృష్ణ. అందరికి స్వాగతం అండి మన భాగవతామృతం సెషన్ కి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వత స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాని విదునోతి సుహృత్సత. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్టికి. శ్రీమద్ భాగవతం की वृंदावन धाम की जय, मथुरा धाम की जय, कृष्ण बलराम की, यशोदा मैया की जय, नंद महाराज ताई गौर प्रेमानंदे हरि हरि बोल. మన స్లోగా ట్రాన్సిషన్ పెడుతున్నాం. ఎక్కడి నుంచి? గోకుల్ బృందావన్ ధామ్ నుంచి మథుర. స్లోగా మంది మథురాకి వెళ్తుంది. సో మొత్తం ఈ యొక్క శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో ఎన్ని అధ్యాయాలు అని చెప్పుకున్నాం? ఎన్ని అధ్యాయాలు అని చెప్పుకున్నాం? దశమ స్కందంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? మాట్లాడట్లేదు ఎవరు, సైలెన్స్. 40 మాతాజీ. ఆ? 40. మనం ఆల్రెడీ 39లో ఉన్నాం. అయిపోతుందా మన దశమ స్కందం అయితే? 90 మాతాజీ. 90. 44 కదా మాతాజీ. 90 అండి. ఇంకో 2 పుస్తకాలు ఉన్నాయి. సెకండ్ బుక్ మనం చదువుతుంది, రైట్? పుస్తకం అనుకుంటాను. 4 వాల్యూమ్స్ ఉన్నాయి. 90, రైట్. 90లో మనకి 39 వరకు కూడా ఏంటి? గోలోక, గోలోక అంటే గోకుల మరియు వృందావన ధామలీలను. సో మళ్ళీ తర్వాత మిగతా 51 మనకి మథుర ద్వారక లీలలు వస్తాయి. బట్ మధ్యలో ఒకటి భ్రమర గీత 47 అధ్యాయంలో వస్తుంది. అంటే ఎప్పుడైతే ఉద్ధవుడు వస్తాడో వీళ్ళందరినీ ఓదార్చడానికి అది కొంచెం సమయం. సో మిగతా అంతా కూడా మనకి అక్కడ మథుర వృత్తాంతం అంతా వస్తుంది. మధుర ద్వారక ఈ వృత్తాంతం వస్తుంది మిగతా 51 అధ్యాయంలో. సో ఏదైతే 39 చాప్టర్స్ చాలా చాలా మధురమైనవి, వెరీ వెరీ బ్యూటిఫుల్ చాప్టర్స్. భగవంతుని బాల్య లీలలు, కిషోరావస్థ లీలల వరకు కూడా మన ఆల్మోస్ట్ రాస నృత్యం వరకు కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం కదండి. సో రాస నృత్యం అయింది. ఆ తర్వాత ఏం జరిగింది అని చెప్పుకున్నాం. ఎప్పుడైతే గనక ఒక ఏకాదశి రోజున, గుర్తుందా ఏం ఏకాదశి? ఫాల్గుణ మాసంలో వచ్చిన ఏకాదశి రోజున ఏం చేశాడు? కంసుడు ఆర్డర్ చేశాడు ఎవరికి? అక్రూరుణ్ణి వెళ్ళి తీసుకురావాల్సింది. ఇప్పుడు కృష్ణ బలరాముని సంహరించే ఒక నెపం వెనకాల, బట్ అక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం దర్శించడానికి అన్నట్టుగా తీసుకురావయ్యా, వేరే ఎవరినైనా పంపించవచ్చు. బట్ అక్రూరుడు అంటే చాలా నమ్మకస్తుడు. వాళ్ళకి కూడా మంచి అభిప్రాయం ఉన్నది, అక్రూరుడు వెళ్తే డెఫినెట్ గా అతన్ని యాక్సెప్ట్ చేస్తారు అని. సో ఆ విధంగా అప్పుడు పంపిస్తే ఏమని చెప్పాడు ఆయన? తెల్లారి వెళ్ళమని చెప్పాడు ఆయన కదండి. సో ఆయన తెల్లారి ఎప్పుడైతే ఏకాదశి అయిపోయిన తెల్లారి నెక్స్ట్ డే ఆయన స్టార్ట్ అవుతారు అక్రూర. సో ఎంతసేపు పడుతుందండి మధుర నుంచి వృందావనం? ఎవరైనా వెళ్ళారా? వృందావనం నుంచి మధుర కానీ మధుర నుంచి వృందావనం ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్ మాతాజీ. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లో వెళ్ళిపోవచ్చు ఎలాగైనా సరే. కానీ మన అక్రూర మహాశయ పొద్దున్న మొదలెట్టారు. ద్వాదశి రోజున పొద్దున్న మొదలెట్టిన ఆయన ఈవినింగ్ సూర్యాస్తమయానికి వస్తారు. సో మధ్యలో ఏం చేశాడు ఆయన మనం అందరం చర్చించుకున్నాం. సో మధ్యలో ఏం చేస్తున్నాడు ఆయన? పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ శుద్ధ భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, కృష్ణ స్మరణ వస్తాలు మొత్తం మర్చిపోతారు. మన జయదేవ గోస్వామి గారు మనం చెప్పుకున్నాం, మీ అందరికి గుర్తుంటుంటే, శ్రీ రాధా మాధవ్ గురించి మనం బృందావనం చెప్పుకున్నప్పుడు జయదేవ గోస్వామి గారి గురించి చెప్పుకున్నాం. ఆయన ఎప్పుడైనా యమునలో స్నానానికి వెళ్తే రావడానికి గంటలు పట్టేదంట. ఎందుకనంటే ఎప్పుడైతే ఆయన యమునలో తిరిగి స్నానం చేసే సమయానికి ఆయనకి లీలలు కనిపిస్తూ ఉంటాయి. ఓ ఈయన ఇక్కడ గోపికలతో జలక్రియలు చేశాడు, లేకపోతే గొప్ప బాలుని ఆవులు తీసుకుని ఇక్కడికి వచ్చి యమునలో ఆ లీలన్నీ కనిపిస్తూ ఉంటే అవన్నీ ఆస్వాదన చేసి ఒక్కోసారి
పొద్దున్న వెళ్ళిన ఆయన సాయంత్రానికి వచ్చేవాడంట ఆయన కదండి. సో అదే విధంగా ఇప్పుడు అక్రూరు ఇదేంటండి, అది రథం మీద వస్తున్నాడు, నడిచి రావట్లే కదండి. అది కూడా మంచి రథం ఇచ్చాడు కంసుడు, చాలా మంచి రథం ఇచ్చాడంట. సో మరి అంత ఫాస్ట్ గా రావాల్సింది సాయంత్రం అయిపోయింది ఎందుకు అంటే, కృష్ణ యొక్క స్మరణంలో గడిచిపోతున్నాయి రోజులన్నీ కూడా. గంటలు, సారీ, ఇక్కడ తనకి గంటలు కదా. ప్రతి ఒక్క క్షణం కూడా కృష్ణ స్మరణంలో. ఎలాగైతే గోపికలు తప్పించారో, ఎలా తప్పించారు, రాసనత్యం ముందు వాళ్ళు ఏమనుకున్నారు, సో ఎప్పుడైతే విరహంలో వాళ్ళు ఏమనుకున్నారు, సో కృష్ణుడు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చెయ్యి వేయాలి, లేకపోతే కృష్ణుడు చెయ్యి మేము ఇలా తీసుకుంటాం, ఆయన నోట్లో తాంబూలం మేము తీసుకుంటాం, ఆయన యొక్క పాదపద్మం మా స్థానం మీద పెట్టుకుంటాం, ఆయన చేతిని మా మీద పెట్టాలి, మాతో మాట్లాడాలి, మనోహరమైన వాక్కులు మాట్లాడాలి, మమ్మల్ని విహారానికి తీసుకుని వెళ్ళాలి, ఇవన్నీ రకరకాలుగా అనుకున్నారు. శుద్ధ భక్తులు భగవంతుని ఏమి అడగరు. ప్రాబ్లం ఏంటంటే, ఏదన్నా స్వర్గం అడిగినా, వేరే సాయుధ్యముక్తి అడిగినా, వేరే వేరే భౌతిక ప్రపంచంలో ఏం అడిగినా భగవంతుడు వెంటనే ఇచ్చేస్తాడు. కానీ శుద్ధ భక్తులు ఏమడుగుతారు, కృష్ణుడినే అడుగుతారు, కృష్ణుడితో సమయం అడుగుతారు. ఇది చాలా కష్టం. అందుకని అందరికి శుద్ధ భక్తి ఇవ్వడు ఆయన. ఎందుకని ఒక్కసారి శుద్ధ భక్తి ఇస్తే ఆయన వెనకాల ఈయన పరిగెత్తాల్సి వస్తుంది, అవునా. సో ఆ విధంగా వాళ్ళు భక్తి చేత బంధించేస్తారు. ఇప్పుడు అక్రూరుడు కూడా శుద్ధ భక్తుడండి. అక్రూరుడు కూడా శుద్ధ భక్తుడు. అందుకని మన నవవిధ భక్తుల్లో అక్రూరుడు ఒకదానికి ఆచార్యుడు. దేనికి ఆచార్యుడు ఆయన? నవవిధ భక్తులు అంటే వందనానికి మాతాజీ, వందనానికి. వందనానికి. మనకి నెక్స్ట్ అధ్యాయం వస్తుంది, అక్రూర స్తుతులు. వెరీ వండర్ఫుల్ చాప్టర్. ఎంత అద్భుతంగా ప్రార్థిస్తాడంటే అక్రూరుడు, ఎంత అద్భుతంగానో ప్రార్థిస్తాడు. సో వందనం, ప్రార్థించటం, భగవంతునికి నివేదించుకోవటం మన యొక్క విన్నపాన్ని, అది కూడా ఒక అంగం. అందుకనే మనం ప్రతిరోజు కూడా భగవంతునికి కొన్ని ప్రార్థనలు చేయటం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా అయితే గజేంద్రుడికి అంతకు ముందు జన్మలో చేసిన యొక్క ప్రార్థనలు పనికి వచ్చాయి కదండి. ఇదంతా క్యారీ ఫార్వర్డ్ జాబ్ అండి మనకి. ప్రతిదీ కూడా ఇప్పుడు చేసిన ప్రతిదీ కూడా అనుకుంటా ఆ క్షణానికి ఇది ఎందుకు ఉపయోగపడట్లేదని. మొన్న ఒక మహారాజ్ చెప్పారు, మనం అనుకుంటామంట పెద్ద పెద్ద సేవలు చేసేస్తే అది భాగవద్ధాం వెళ్ళడానికి పనికొస్తుందేమోనని. కానీ ఒక్కోసారి మనం జస్ట్ అక్కడి నుంచి వెళ్తున్నాం, ఎవరు ఒక శుద్ధ భక్తుడు చరణామృతి తీసుకోవడానికి అలా వస్తుంటే అక్కడ ఇవ్వడానికి ఎవరు లేరని మనం పరిగెత్తి అక్కడ మనం చేకడుకుని వెళ్ళి, మహారాజుల శుద్ధ భక్తులు మనం ఇచ్చామనుకోండి చరణామృతం, వాళ్ళు ప్రేమతో మనం ఒకసారి కృష్ణుడు ప్రార్థించాలని దీవిస్తే ఆ భక్తుడు ఇచ్చిన క్లియరెన్స్ తో మనకి వెళ్ళిపోతామంట. సో ఏ సేవ మన భాగవద్ధామని తీసుకెళ్తుందో తెలీదు. ఏ భక్తుడికి అవమానం చేస్తే ఆ అవమానం మన ఇక్కడే ఉంచేస్తుందో తెలీదు. వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. చిన్న సేవ పెద్ద సేవ, బట్ మనస్ఫూర్తిగా అబ్జర్వ్ అయ్యి చేస్తే ఏమో ఏ సేవ ఏ భక్తుడి ద్వారా మనం భగవద్ధామం వెళ్తామో కూడా మనకి తెలియదు కదండి. సో అనుకోవచ్చు అసలు ఈయనేం భక్తి చేయట్లేదు, కానీ అటువంటి భక్తి నుంచే వెళ్ళవచ్చు. సో అందుకనే ఇక్కడ అక్రూరి మహాశయ అటువంటి వాడు గొప్ప భక్తుడు. ఏమి అడగడు. ఏమి అడిగాడు, ఇక స్వామితో కొన్ని ఇవి కావాలి అవి కావాలని అడిగాడు. అదంతా మనం చర్చించుకుందాం. సో ఈ 39వ అధ్యాయంలో ఏ విధంగా అక్రూరుడు కోరుకున్నట్టుగా దర్శనం జరిగింది, ఇంకా అంతకంటే ఎక్కువే దర్శనం జరిగింది, అవి చర్చించుకుందాం మనం. 1 నుంచి 18 శ్లోకములు. సో తర్వాత 19 నుంచి 31 వరకు విరహ గీత, గోపికలు విరహ గీత పాడతారు. ఈ రోజు మన యొక్క డిస్కషన్ పాయింట్ ఇవి 2 విషయంలో. ఓకే, ఫస్ట్ మనం 1 నుంచి 18 శ్లోకాలు చూద్దాం. శ్రీ సుఖ ఉవాచ సుఖోపవిష్ట పర్యగ్నే రామకృష్ణారుమానితః లేభే మనోరథాన్ సర్వాన్ పతియాన్ సచకారః. సుఖదేవ గోస్వామి పలికెను, బలరామకృష్ణులచే మిగుల సమ్మానితుడై పర్యంకముపై సుఖాసీనుడైన అక్రూరుడు త్రోవలో తాను తలపూసిన మనోరథములన్నీ ఇప్పుడు తీరినవని భావించను. సుఖ ఉపవిష్ట, సుఖాసీనుడై ఉన్నాడు. ఎక్కడైనా మంచముపై ఉన్నాడు. సో ఇంతకు ముందు అధ్యాయం ఎలా ఎండ్ అయింది, నంద మహారాజు కొన్ని ప్రశ్నలు అడగటంతో ఎండ్ అయింది, అవునా. సో ఈ విధంగా చూస్తే ఆయన ఏమయ్యాడు, ఈవినింగ్ సమయానికి, సూర్యాస్తమయ సమయానికి, సన్సెట్ సమయానికి వచ్చాడు. ఎప్పుడో పొద్దున్న ద్వాదశి రోజున పొద్దున్న మొదలెట్టిన ఆయన ఈవినింగ్ అలా వచ్చాడు ఆయన. సో వచ్చేటప్పుడు ఎందుకంత లేట్ అయిందా అంటే, చాలా 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 ఆయన అనుకుంటూ ఉన్నాడు, ఇలా చేసుకుంటే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, కృష్ణుడు నాతో, బలరాముడు ఇలా చేస్తే బాగుండు అనుకున్నాడు.
కదండి. సో ఆచార్యులు ఏమని చెప్తారు, జీవగోస్వామి గారు, అలాగే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఏమని చెప్తారు, ఏ విధంగా అయితే ఆయనకొచ్చిన తర్వాత ఆతిథ్యం అంతా ఇచ్చిన తర్వాత, ఆయనకి అన్నపానీయం అన్నీ చేసిన తర్వాత, ఆయనకి చక్కగా ఏదైతే ఏమంటారు ఆవు ఆచార్యులు కొంతమంది ఏమంటారు, ఆయనకి ఆవు కూడా ఇచ్చారు అని చెప్తారు. కొన్ని కొన్ని మంచి మాటలు మాట్లాడారు. ఆయన సేద తీరిన తర్వాత మంచిగా ఆసనం అయి కూర్చున్న తర్వాత ఇంక నంద మహారాజు కూడా అడిగారు. లాస్ట్ శ్లోకంలో ఏమడిగారు, మొత్తం అంతా కూడా ఏమడిగారు, క్రూరుడైన కంసుడు తన యొక్క సోదరి యొక్క శిశువుల్ని సంహరించాడు. ఆ విధంగా ఆవిడ సమక్షంలోనే సంహరించినప్పుడు తన సొంత చెల్లికి ఇంత వేదన కలిగించే కంసుడి దగ్గర మీరు ఉన్నప్పుడు మీ యొక్క ఎటువంటి క్షేమం గురించి అడగాల్సిన అవసరం ఏముంది, అంటే మీరు కూడా ఎంతో దుఃఖంగా ఉండి ఉంటారు డెఫినెట్ గా అని ఆ విధంగా పలకరించడం అనేది జరిగింది. ఎవరు, నంద మహారాజు కూడా పలకరించిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అప్పటి వరకు కూడా నంద మహారాజు, కృష్ణ బలరాము, యశోదమ్మత వీళ్ళందరూ ఉన్నారు. సో స్లోగా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరు, నంద మహారాజు, యశోదమ్మత వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం ఎవరున్నారు, కృష్ణ బలరాములు ఉన్నారు. సో ఇప్పుడు మొత్తం కూడా ఆయన మొత్తం కూడా అలసట అంతా తగ్గిపోయింది. చక్కగా ప్రశాంతంగా ఏదైతే ఒక ఆసనం ఆ యొక్క పరియజ్ఞి ఒక మంచం మీద ఆయన సుఖంగా ఆసీనుడై కూర్చుని ఉన్నాడు. మానితః చాలా సమానంగా ఆదరించారు. వచ్చినప్పుడు ఆయన అందరు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు దారిలో అనుకున్నాడు, నేను కంసుడి సైడ్ నుంచి వస్తున్నాను కదా, సో నన్ను సరిగ్గా ఆదరిస్తారో లేదో. కానీ ఆయన ఏమనుకున్నాడు, భగవంతుడు పరమాత్మ కదా, నా ఇంటెన్షన్ తెలుసు, నా ఇంటెన్షన్ తెలుసు. ఇప్పుడు భీష్ముడు కూడా బయటకి ఆ యొక్క పాండవుల సైడ్ ఆపోజిట్ గా యుద్ధం చేసినప్పుడు కూడా భీష్ముడికి తెలుసు. ఆ భీష్ముడికి ఏంటి ఉద్దేశం అన్న విషయం భగవంతుడు కృష్ణుడికి తెలుసు అన్న విషయం తనకు తెలుసు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు. అయ్యో లేకపోతే నా ఆరాధ్యమైన దేవుడు అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ యుద్ధం చేస్తుంటే ఏమనుకుంటాడో ఏంటో అని ఏం అనుకోలేదు. ఎందుకని ఆయన పరమాత్మ, నా యొక్క హృదయంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. అందుకనే భీష్ముడు వేసే బాణములు మనం పూలతో అర్చన చేస్తే ఎలా ఉంటుందో ఆయనకు అలా అనిపించింది. అలా యాక్సెప్ట్ చేసాడు ఆయన కదండి. అందుకనే ఈయన అక్రూరుడు అనుకున్నాడు, పరమాత్మ కదా, నా ఉద్దేశం మంచిదే, నేను ఆయన పట్ల ప్రేమతోనే ఉన్నాను, కేవలం నేను ఇక్కడ ఆయన తీసుకువెళ్ళడానికి వస్తున్నాను, నేను ఇంకేమీ ఆయన పట్ల చెడు భావంతో లేరని తెలుసు కాబట్టి నన్నేం తప్పుగా అనుకోడు, ఆయన చక్కగా ఆదరిస్తాడు అనుకున్నాడు. అందుకని అంతే విధంగా అన్ని చేశాడు. మరి ఏమిటంట, మనోరథాన్ సర్వాన్. సో ఈ త్రోవలు అనుకున్న మనోరథములన్నీ తీరిపోయాడు. త్రోవలో ఏమేమనుకున్నాడండి ఆయన, సో ఫస్ట్ ఏమనుకున్నాడు, ఫస్ట్ ఏమనుకున్నాడు, ఫస్ట్ ఏం కోరుకున్నాడు దారిలో వచ్చేటప్పుడు, ఆయన చేతులు పెట్టి నన్ను పట్టుకోవాలి, లేదు దానికంటే ముందు ఏమనుకున్నాడు, నాయంత అదృష్టవంతుడు లేడు, కృష్ణ భగవాన్ని చూడబోతున్నాను అనుకున్నాను. చూడాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు, ఫస్ట్ కోరిక బలరామకృష్ణ చూడాలి అనుకున్నాడు. ఎందుకని ఆయన చూడటం అనేది ఒక ఉత్సవం, నేత్ర ఉత్సవం నేత్రములకి. సో నేను ఆయన్ని చూడాలి అని అనుకున్నాడు కదండి. రెండవది ఏమనుకున్నాడు, ఆయన కాళ్ళ మీద నేను పడాలి, ఆయన పాద పద్మములకి నేను నమస్కరించుకోవాలి అని. మూడవది ఏమనుకున్నాడు, ఆ కృష్ణుడు నా యొక్క తల మీద చెయ్యి పెట్టాలి అని అనుకున్నాడు. అలాగే నాలుగవది ఏమనుకున్నాడు, కృష్ణుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు, నన్ను చక్కగా ప్రేమగా అర్థం చేసుకుని స్మైల్ ఇస్తూ నన్ను ఆలింగనం చేసుకోవాలి అని అనుకున్నాడు. తర్వాత ఏమని పిలవాలి అనుకున్నాడు, ప్రియమైన అక్రూర మేనమావ అని ప్రేమగా పిలవాలి నన్ను అని అనుకున్నాడు. సో లోపల కోపం ఉందనుకోండి, కృష్ణ బలరాముడికి అక్రూరుడి మీద ప్రేమగా పిలవలేరు కదా, కానీ ప్రియమైన అక్రూరా నన్ను పిలవాలి, మై డియర్ అక్రూరా అని పిలవాలి అని అనుకున్నారు. అలాగే బలరాముడు ఏం చేయాలంట, ఆయనను తీసుకుని ఆలింగనం చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాలి, నన్ను గౌరవించాలి, నన్ను అడగాలి, కంసుడు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్ని కూడా. సో అలాగే మీరు గుర్తుండి ఉంటే 37 నుంచి 40 శ్లోకంలో బలరాముడు అదే విధంగా అక్రూరుని ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఏ విధంగా అయితే అనుకున్నాడు, అక్రూరుడు ఆశించాడు, అదే విధంగా బలరాముడు తీసుకుని వెళ్తాడు, అక్రూరుని అడుగుతాడు, ఆశ్రమిస్తాడు, ఆయన పాదములు కడుగుతాడు, మధుపర్కం ఇస్తాడు, ఆవుని దానం చేస్తాడు, కాలికి మసాజ్ చేస్తాడు, ఆయనకి మంచి మంచి రుచికరమైన పదార్థములు పెడతాడు, మంచి సెంట్స్ అవన్నీ ఇస్తాడు, గార్లెండ్ వేస్తాడు. ఆ విధంగా ఏదైతే అనుకున్నాడు బలరాముడు ఏ విధంగా తీసుకోవాలి, కృష్ణుడు ఏ విధంగా చూడాలి నన్ను, ఇవన్నీ కూడా అనుకున్నాడు. కానీ కృష్ణుడు ఇంకా ఏమనాలి, ప్రియమైన క్రూర అవన్నీ ఇంకా మిగిలాయి.
ఇంకా అవన్నీ జరుగుతాయి. సో మాక్సిమం తను ఏ విధంగా రిసెప్షన్ అవ్వాలి అనుకున్నట్టు అంతా జరిగిపోయాయి. అందుకని అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? మనోరథాన్ సర్వాన్. అతను ఏమైతే అనుకున్నాడో అవన్నీ తీరిపోయాయి అని భావించాడంట. సో ఇంకోటి ఏమంటున్నారు? కిమలభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికేతనే తథాపి తత్పరా రాజన్ నహి వాంఛంతి కించన. రాజా, శ్రీనికేతుడకు భగవాన్ని ప్రసన్నుని చేసిన వారికి అలభ్యమైనది ఏది ఉండును? అయినను ఆ దేవదేవుని భక్తితో సేవకి అంకితమైన వారు ఏదీను అతన్ని కోరరు. ఇప్పుడు ఆ క్రూరుడు ఏదైనా కోరుకోవచ్చు. ఎందుకంటే వృందావన వాసులకి తెలియకపోవచ్చు కృష్ణుడు భగవంతుడు అని. కానీ మధురలో ఉన్న వీళ్ళందరికీ తెలుసు. వసుదేవుడు, దేవకి అలాగే అక్రూరుడికి వీళ్ళందరికీ దేవాది దేవుడు కృష్ణ భగవాన్ తెలుసు. భీష్ముడికి తెలుసు, విదురుడికి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. మరి ఇంత తెలిసిన ఆయన అక్రూరుడు దారిలో ఏమని అడిగాడా? స్వర్గం ఇస్తే బాగున్ను, లేకపోతే సాయుధ్య ముక్తి ఇస్తే బాగున్ను, లేకపోతే భగవద్ధామం ఇస్తే బాగున్ను, లేకపోతే అడగలేదు మాతాజీ, అడగలేదు, ఏమని అనుకో ఏది అడగలేదు. ఏమని అన్నాడు? ఓకే, కంసుడి దగ్గర ఎందుకు పని చేస్తున్నావు, నాతో ఉండిపో, ఇటువంటివన్నీ అడిగాడా? ఏమీ అడగలేదు. కేవలం చూడాలి, నన్ను ఆలింగనం చేసుకోవాలి, నాతో మాట్లాడాలి, ప్రియమైన అక్రూర అనాలి, ఆయన చెయ్యి నా మీద పెట్టాలి, ఇవే గోపికలు కూడా ఏమైనా అడిగారండి? గోపికలు. సో శుద్ధ భక్తుల్లో మనం చూస్తే త్రూఅవుట్ భాగవతం వాళ్ళు కేవలం భగవంతునితో సాంగత్యం అది డైరెక్ట్ గా అయినా లేకపోతే కథ రూపేణ సాంగత్యం అయినా. పృథు మహారాజ్ ఏమడుగుతారు? లక్షలాది చెవులు కావాలి కృష్ణ కథ నీ యొక్క భక్తుల ముఖత వాళ్ళ యొక్క సాంగత్యంలో వినడానికి. సో భక్తులు ఏదైనా ఒకటే అడుగుతారు, ఆయన డైరెక్ట్ గా ఆయనతో సాంగత్యం అయితే కృష్ణ కథ ద్వారా ఆయన యొక్క సాంగత్యం, కృష్ణ కథ ద్వారా కూడా సాంగత్యం లభిస్తుందండి. ఒక్కోసారి ఎదురుగుంటా కృష్ణుడు వచ్చినా మనం ఆయన సాంగత్యం సరిగ్గా తీసుకోలేమో గాని కృష్ణ కథలో డెఫినెట్ గా ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ కృష్ణుడి సాంగత్యం రానే వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు కదండి. ఎందుకని ఆచార్య మాట్లాడుతూ ఉంటారు, చెవుల ద్వారా కృష్ణుని దర్శించాలి అని చెప్తారు. సాధకుడికి ఏంటి, శుద్ధ భక్తులకైతే డైరెక్ట్ గా దర్శిస్తారు. మరి సాధక స్థితిలో ఉన్న వాడికి ఎలా దర్శిస్తాడంటే శ్రవణం ద్వారానే దర్శించగలడు కృష్ణుని. ఎదురుగుంటే కృష్ణుడు వచ్చి నిలబడినా అర్థం కాదు ఆయన ఎవరని, కానీ శ్రవణం ద్వారా ఆచార్యముక్తం అయినప్పుడు అర్థం అవుతుందంట. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు? శ్రీనికేతనే, శ్రీనివాసుడు, లక్ష్మీ నివాసుడు, లక్ష్మీపతి అయిన స్వామి అడిగితే ఇవ్వననేది ఏముంది, అన్ని ఇస్తాడు. కానీ అటువంటి భక్తులు ఎటువంటి వాళ్ళు? ఆయన భక్తులు ఏది అడగరు. నా వాంఛంతి. అటు వృత్తాసురుడు ఏది అడగలేదు కదండి. శుద్ధ భక్తులు ఏమీ అడగరు. నెక్స్ట్ వస్తుంది మనకి కుచేలుడు వస్తాడు. కుచేలుడికి తెలుసా తెలియదా కృష్ణుడు భగవంతుడని? తెలుసు, తెలుసు మాతాజీ. భగవంతుడు. అలాగే ఇప్పుడు రాజు, ద్వారక రాజు అడిగితే ఏం లోటు? అడిగాడు ఏమైనా? ఏమి ఏం అడగాలి, అడగరు అసలు వాళ్ళు. అది కూడా అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి ఎందుకు వెళ్ళాడంటే భార్య పిల్లల్ని చూపించి పిల్లలు చచ్చిపోతారు అంటుంటే సరే సరే ఏదో ఒకటి తీసుకుని వెళ్దామని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళి కూడా అడగడు ఆయన, నోరు విడిచి అడగడేమి. ఎందుకని నా స్వామి ఏ స్థితిలో పడితే అదే నాకు కరెక్ట్. వాళ్ళకి ఎటువంటిది ఉండదు అనమాట. ఓ రిగ్రెట్ ఉండదు. ఇంత దేవాది దేవుడు, నా మిత్రుడు, రాజు, అయినా నన్ను చూడేంటి, చూడాలి కదా అని డిమాండ్ లేదు, అడగటం ఏమీ లేదు కదండి. ఎందుకని వాళ్ళు ఏది అడగరు భక్తులు. నా వాంఛంతి, వాళ్ళు ఏది అడగరు. ఒకసారి శుద్ధ భక్తుడు అలా ఉంటాడంట. తనకు ఒక చదర్ కప్పుకోవడానికి చలి బాగా ఉంటే ఓన్లీ షాల్ ఒకటే ఉంటుందంట. అది కూడా మొత్తం రంధ్రములు, మొత్తం కుట్టినట్టే ఉంటది అనమాట. షాల్ అంతా కూడా అన్ని రంధ్రములు. సరే పార్వతీదేవి అలా వెళ్తూ ఉంటే పరమశివుడితో, చూడండి యొక్క విష్ణు భక్తుడు ఎంత కష్టపడుతున్నాడో, మన కంటి మీద పడ్డాడు కదా, మన దర్శనం ఊరికే పోకూడదు, వాడికి ఏదో ఒకటి కాస్త ఇస్తే బాగుపడతాడు, అడుగుదాం, ఏదో ఒక వరం ఇద్దాం. పరమశివుడు చెప్తారంట, పార్వతి నువ్వు వాళ్ళు అనుకోవద్దు కానీ వాళ్ళు ఏది అడగరు, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అలా ఎలా అంటారు? అన్ని చిరుగులను కుట్టుకుంటూ ఉంటున్నాడు, ఏమీ లేదు, ఎలాగా సంతోషంగా ఉంటాడు? సరే అయితే వెళ్ళి అడుగుదాం. పార్వతీమాత అంటుంది, దర్శనం ఇస్తే ఆయన అంటారు, చాలా చాలా సంతోషం, పరమ వైష్ణవుడు, వైష్ణవి దర్శనం ఎంత అదృష్టం అని చెప్పి ఆయన మళ్ళీ సీరియస్ గా కుట్టుకుంటూ ఉంటాడు అనమాట. వాళ్ళు అడుగుతారు, మా దర్శనం ఊరికే పోదయ్యా, ఏం కావాలి అడుగు. ఏముందండి, ఏమీ లేదు, మీ దర్శనమే మాకు వరం, ఇంకేది వద్దు. సో అప్పుడు పరమశివుడు చెప్తే, నేను చెప్పాను కదా పార్వతి వీళ్ళు ఏది అడగరు.
సో అప్పుడు లేదు, పార్వతీమాత అంటుంది, లేదయ్యా ఏదో ఒకటి అడుగు, లేకపోతే మేము వచ్చిన దర్శనం వేస్ట్ అయిపోతుంది. అంటే అప్పుడు పరమశివ, ఏమీ లేదయ్యా, కొంచెం ఈ దారం ఎక్కిస్తావా, సూదులకి నేను కుట్టించుకుంటానా. సో పరమశివుడు చెప్తా, నేను చెప్పానా ఏది అడగడని. పునఃవాంఛంతి, వీళ్ళు అడగరు, ఎందుకంటే వాళ్ళకి ఏదో లేదన్న భావన ఉండదు. ఇప్పుడు కృష్ణుడితో ఉంటారు కదా వాళ్ళు, కృష్ణుడితో ఉన్నప్పుడు సంపూర్ణం పూర్ణమద పూర్ణమిద సంపూర్ణంగా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ గా సెల్ఫ్ సాటిస్ఫై అయిపోయి ఉంటారు కాబట్టి బయట ఎక్స్టర్నల్ వాళ్ళకి ఏమి అనిపించదు. మనం చెప్పుకున్నాం కదా, ఒక చేతిలో 5 కోట్లు ఉండి ఒక చేతిలో 5 రూపాయల కాయిన్ పోతే పెద్దగా కింద పడి దొల్లి ఆడవడు, కానీ ఉన్నదే 5 రూపాయల కాయిన్ అయితే ఏడుస్తాడు. అని వాళ్ళ దాంట్లో కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ ఉన్నప్పుడు ఈ భౌతిక విషయాలు వచ్చి ఆనందం సుఖం వాళ్ళకి ఏమి టెన్షన్ అనిపించదు. అందుకనే ఇక ఏమంటున్నాడు, ఈయనేమని అడిగాడా, ఏమీ అడగలేదు, ఏమీ అడగలేదు. అందుకనే చాలా చాలా సంతోషం, ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. వాళ్ళు ఏది అడగరు. పరీక్షిత్ మహారాజా అటువంటి వాడు, ఈ యొక్క అక్రూరుడు శుద్ధ భక్తుడు, వాళ్ళకి భగవంతుని ప్రసన్నం చేయడం తప్ప వాళ్ళు ఏది కోరుకోరు వేరేగా అని చెప్పారు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సాయంతనాసనం కృత్వా భగవాన్ దేవకీ సుతః సువృత్తం కంసస్య ప్రపశ్చాన్యచికీర్షితం. సంధ్యాకాల భోజనం పూర్తయిన పిమ్మట దేవకీ వసుతుడకు శ్రీకృష్ణుడు తమ బంధుమిత్రుల పట్ల కంసుడు ఏ విధంగా వ్యవహరించుచున్నాడనియు అతని ఇతర ఆలోచనలు ఏమిటనియు అక్రూరుని అడిగెను. సో ఎప్పుడైతే నందమహారాజు వాళ్ళు వెళ్ళిపోయారో, సో ఇంకా కృష్ణ బలరాం ఉన్నారు, అక్రూరుడు ఉన్నాడు, ఇప్పుడు కృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు ఓన్లీ బలరాముడు మాట్లాడటం అంతా జరిగింది. ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూసాం, నందమహారాజు మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే నందమహారాజు మాట్లాడిన దానికి, బలరాముడు మాట్లాడిన దానికి సపోర్టింగ్ గానే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. సో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ, ఈ యొక్క కంసుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడయ్యా, యొక్క ఏమంటున్నారు, సుహృత్సు ఎవరైతే బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో ఆ దేవకీ సుతుడైన కృష్ణ భగవానుడు అడగటం ప్రారంభించాడు. ఏం అడిగాడో చూద్దాం. శ్రీ భగవాను వాచ తాత సౌమ్యాగత కశ్చిత్ స్వాగతం భద్రమస్తు వః అపి స్వజ్ఞాతి బంధూనాం అనామీవ నామయం. దేవదేవుడు పలికెను, సౌమ్యుడా అక్రూరా, నీ ప్రయాణం సుఖముగా జరిగినదా, నీకు శుభముకు కాక. మా శ్రేయోభిలాషులకు జ్ఞాతులు బంధువులు సుఖముగా ఆరోగ్యముగా ఉన్నారా. సో ఇప్పుడు అక్రూరుడు ఇంకొక కోరిక తీరిపోయింది. ఏంటి, ఏమని అనాలనుకున్నాడు, అక్రూర అని పిలవాలనుకున్నాడు. ప్రేమైన అక్రూరా, ఇక్కడ అదే చెప్తున్నాడు, మామ అని పిలవాలి. అందుకే తాత, ఓ సౌమ్యుడా, మంచి లక్షణములు ఉన్నవాడా, ఆగతం వచ్చావు కదా, నీ ప్రయాణం ఎలా జరిగింది, బాగా జరిగిందా, సుఆగతం స్వాగతమయ్యా ఇక్కడికి బృందావనానికి, భద్రమస్తు నీకు మంచి జరగాలి, నీకు మంచి జరగాలి. మా శ్రేయోభిలాషులు ఎవరైతే జ్ఞాతి అంటే సన్నిహితమైన బంధువులు కుటుంబ సభ్యులు అందరూ కూడా అనమీవం అనామయం ఆరోగ్యంగా ఉన్నారా, ఎటువంటి రోగం లేకుండా ఎటువంటి దుఃఖము లేకుండా దుఃఖరహితులుగా ఉన్నారా అని అడిగిన తర్వాత ఏమంటున్నాడు, కిమ్ను నా కుశలం పృచ్ఛే ఏదమానే కులమయే కంసే మాతులనాం నాగ్న స్వానాం నస్తత్ ప్రజాసుచ అని. కానీ అక్రూర, మా కులమునకు వ్యాధి వంటి కంసుడు మేనమామ పేరిట ఇంకనూ వర్ధిల్లుచుండగా మా కుటుంబ సభ్యులను గురించి వాని ఇతర ప్రజలను గురించి క్షేమ సమాచారం ఎట్లడగలను. ఇప్పుడు కృష్ణుడు ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు. అదేంటండి, మేనమామని ఎలా చంపిస్తాడు అని కొంతమంది అడుగుతారు కదా. సో కంసుడు ఎంతటి దుర్మార్గుడు అని అక్రూరుడు మాటల్లో తెలియచేసే విధానం చేస్తున్నాడు ఇక్కడ కదండి. సో ఇప్పుడు అడుగుతాడు, కంసుడు గురించి కృష్ణుడు ఎందుకు అడుగుతున్నాడు, అక్రూరుడి నుంచే కన్ఫర్మ్ చేద్దాం. అక్రూరుడు ఎంత గొప్ప మహాశయుడు, అక్కడ మినిస్టర్, యదువంశంలో గొప్ప పవర్ఫుల్ పొజిషన్ ఉన్న వ్యక్తి. సో కంసుడు ఎటువంటి వాడు, నిజంగా ఆ యొక్క బాంధవ్యం నిలుపుకోదగ్గ వ్యక్త లేకపోతే పనిష్మెంట్ కి అర్హుడా అన్న విషయం అక్రూరుడి నోటి నుంచి తీసుకురావాలని కృష్ణుడు అడిగిన. కృష్ణుడు పరమాత్మ తెలీదా, అక్రూరుడు ఏమనుకున్నాడు వచ్చేటప్పుడు అవన్నీ తెలిసిన ఆయన, కంసుడు అక్కడ ఏం చేస్తున్నాడు అరాచకాలు అవన్నీ తెలియవా, అన్నీ తెలుసు, కానీ అక్రూరుడి నోటి నుంచి అవి రప్పించాలి అని అడుగుతున్నాడు. సో ఏమంటున్నాడు, ఈ విధంగా అయితే కులమునకు వ్యాధి వంటి వాడు కంసుడు. సో ఇప్పుడు చూడండి, ఒక ఇంత గార్డెన్లలో చుట్టూరు చెట్లు ఉన్నాయనుకోండి, ఒక దానికి చీడ పట్టేసింది, అప్పుడు ఏమవుతుంది మిగతా వాటికి,
చీడ పట్టేస్తుంది. ఇది పట్టేస్తుంది కదా, అవునా? సో మిగతావన్నీ కూడా మంచి పుష్పములు అవన్నీ ఉన్నా ఈ చీడ పట్టిన వృక్షం ఉండటం కారణంగా వాటికి కూడా కష్టం కలుగుతుంది కదా, కదండి. ఈ చీడ నుంచి వచ్చిన పురుగులు కానీ మిగతా మంచి చెట్ల మీదకి వెళ్తాయి, ఇబ్బంది పెడుతుంటాయి, వాటి ఆకులు కొరుకుతూ ఉంటాయి, అవునా కదా. అలాగే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యాధిగ్రస్తుడైన వాడు పక్కన కూర్చున్నాం అనుకోండి, వాడి శరీరం నుంచి పురుగులాగా బయటకు వస్తాడు, పక్కన నుంచి ఉంటే ఆ పురుగులు వచ్చి మనకు కూడా కురుతాయి, అవునా. అటువంటి వ్యాధి వంటి కంసుడు ఉంటే ఏమవుతుంది, అటువంటి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు దుఃఖాలు వస్తాయి, ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది. అలా అడగటం కూడా ఎందుకు, అటువంటి వాడు ఉంటే వాళ్ళకి సుఖం ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకా ఆయన ఎంతో అద్భుతమైన విషయం చెప్తున్నాడు, అదేంటో మనం చూద్దాం. అహో అస్మదభూద్భూరి పితృర్వృజిన మార్యయోః యద్దేతో పుత్రమరణం యద్దేతోం బంధనం తయోః. నిరపరాధులకు నా తల్లిదండ్రులకు ఎంతటి కష్టమును కలిగించుతునో చూడుడు. నా కారణమున వారి పుత్రులు వధింపబడిరి, వారును కారాగారమున బందీలైరి. దేవకి అష్టమ పుత్రుడు నన్ను వధించుననుడి భవిష్యవాణి విన్న కారణమున కంసుడు ఆమె సంతానం అంతటిని వధించను. ఆ కారణము వల్లనే అతడు ఆమెను ఆమె భర్త వసుదేవుని చెరసాలలో బంధించాడు. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నారు, ఓ అహో ఎంతటి కష్టం, నా కారణంగా ఏమైంది, నా తల్లిదండ్రులు ఇటువంటి అపరాధం చేయని వారనే కష్టాలు పడుతున్నారు. కానీ అక్కడ దేవకి వసుదేవుడు అలాగే అనుకుంటున్నారండి, కృష్ణుడు వల్ల కష్టాలు పడుతున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవుడు నారాయణ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కృష్ణుడు కారణంగా మేము చెరసాలలో పడి ఉన్నాము, అనవసరంగా వాడు మనకు పుట్టుకన్నా ఉండాల్సింది అలా అనుకుంటున్నారు వాళ్ళు. ఆయన ఏమనుకుంటున్నారు గజన్మ వాళ్ళు, మన కర్మలు, మా గజన్మ కర్మలు బట్టి ఆ ఇలా ఉన్నాం. ఇదేదో మన కర్మ ఫలితంగా మనం అనుభవిస్తున్నాం. ఎంత దురదృష్టవంతులు, అంత అద్భుతమైన స్వామి మనకు ఆవిర్భవించినప్పటికీ ఆయనకి ఎటువంటి సేవ చేయలేకపోతున్నాం. ఇది భక్తుడు భావన. భగవంతుడు ఏమనుకుంటాడో, "ఓ, నా వల్ల వాళ్ళు కష్టాలు పడుతున్నారు బా, ఇది భగవంతుడి యొక్క కరుణ కదండి. సో ఏమంటున్నాడు ఆయన, నా కారణంగా ఇప్పుడు ఎందుకని ఆకాశవాణి చెప్పింది కదా, అష్టమ సంతానం కంస నీ మృత్యుకు కారణం అవుతుంది అని చెప్పడం కారణంగా నేనేగా అష్టమ సంతానం, నా కారణంగా ఏమైంది. దేవ గోస్వామి చెప్తారు, దేవి కనీసం మొదటి పుత్రుడికైతే పర్మిషన్ ఇచ్చాడు, మిగతా పుత్రుల్ని కొంతమందిని అయితే పాలు కూడా ఇవ్వలేదంట ఆవిడ. అటువంటి సమయంలోనే కంసుడు సంహరించేశాడంట. అందుకని అంటున్నారు పుత్రుడు వధింపబడిరి. ఆ తర్వాత ఏం చేశారు, వాళ్ళని కారాగారంలో పెట్టేశారు. కారాగారంలో పెట్టేశారు, ఎవరితోనూ కలవడానికి లేకుండా చేశారు, ఆ విధంగా నిర్బంధింపబడ్డారు. ఇంకా చెప్తున్నాడు ఆయన 7వ శ్లోకంతో కృష్ణ భగవాన్ మాట్లాడటం కంప్లీట్ చేస్తారు. ద్విష్టాద్య దర్శనం స్వానాం మహ్యం వా సౌమ్య కాంక్షితం సంజాతం వర్ణ్యతాం తాత తవ గమన కారణం. స్వజనుడా, నిన్ను చూడవలనని మా కోరిక భాగ్యవశమున నేడు తీరినది. ఓ సౌమ్యుడా, దయచేసి నీ రాకకు కారణం తెలుపవలసినది. సో ఎప్పుడైతే ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే వాళ్ళ మీద పడిపోయి ఎందుకు వచ్చావు అని అడగకూడదు, అవునా. సో ఈ రోజుల్లో ముందే ఇన్ఫార్మ్ చేసి రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంటారు, 1 రోజు 2 రోజులు డైరెక్ట్ గానే అడిగేస్తున్నారు, ఇండైరెక్ట్ గా అడిగేస్తున్నారు కదండి. ఎందుకు వచ్చింటారో ఏంటో, చాలా ప్లాన్స్ ఉన్నాయి, ఎంత టెన్షన్ పడిపోతున్నారు. కానీ ఇదివరకు రోజులు అలా కాదు, అతిథి అంటే వితౌట్ ఇన్విటేషన్ వచ్చేవారు, చెప్పి వచ్చేవారు, అతిథి ఎలా అవుతారండి. అందుకని ఇదివరకు రోజుల్లో ఒక అతిథి గృహం ఉండేది, ఇంట్లో ప్రత్యేకంగా ఒక రూము లేకపోతే ఇంటి పక్కనే ఒక చిన్న బిల్డింగ్ లాంటిదో సంథింగ్ ఏదో ఒక వసతి ఉండేది. అతిథులు టెన్షన్ పడాలి, ఇప్పుడు ఎవరి బెడ్రూమ్ ఖాళీ చేసి ఇవ్వాలి, ఎవరిని బతిలాడుకోవాలి, లేకపోతే నా బెడ్ ఇవ్వాలా, అటువంటి టెన్షన్స్ ఉండేవి కావు, ఎందుకంటే వాళ్ళకంటే ఒక రూమ్ ఉండేది కదండి. సో అప్పుడు టెన్షన్స్ ఉండేవి కావు. వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరు తీసేసేవారు, వచ్చిన వెంటనే చక్కగా మంచిగా ఆతిథ్యం ఇచ్చేవారు కదండి. మంచిగా ఆతిథ్యం ఇచ్చేవారు, వాళ్ళు కూర్చోపెట్టేవారు, మాట్లాడేవారు. ఆ తర్వాత వాళ్ళు స్వాంతన అయిన తర్వాత వచ్చిన రీజన్ ఏంటి అడిగేవారు. మనం చూస్తే శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో కూడా విదురుడు ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్లి తర్వాత వచ్చినప్పుడు యుధిష్ఠిర మహారాజు పాండవులు వచ్చిన వెంటనే ఆయన మీద పడిపడి క్వశ్చన్లు అడగారు. ఆయన చక్కగా ఆయనకి ఆసనం చేసి ఆయనకి మంచి ఆహారం పెట్టి ఆయన సేద తిన్న తర్వాత, ఓ మీ మమ్మల్ని ఎన్నిసార్లు కాపాడారు, అన్ని విషయం నుంచి కాపాడారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు తీర్థయాత్రలకి, ఏం జరిగింది, అప్పుడు అడుగుతారు స్లోగా 1 by 1 అవునా. ఇప్పుడు
ఇవన్నీ ముందు ఆయనకి సేద తీరి ఆయనకి ఆహారం అయ్యి మొత్తం అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే దాన్ని చెప్పాలనుకుంటున్నారో అది ప్రైవేట్ గా చెప్పాలి అనుకుంటారు. అందరి ముందు చెప్పలేరు అక్రూరుడు కదండి. ఎందుకంటే అందరూ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అక్కడ బృందావనంలో అందరూ ఆయన భక్తులు ఒక్కొక్కరు ఇప్పుడు తర్వాత చూస్తాం ఒక్కొక్కరు రియాక్షన్ ఎలా ఉంటుంది. అక్రూరుడి పరిస్థితి మామూలుగా లేదు. అవునా? సో అందుకని ఈ సమయం కోసం ఆయన వెయిట్ చేస్తారు. సమయం కరెక్ట్ గా వచ్చింది. కృష్ణుడు ఇప్పుడు అడిగేశారు. సో ఇక్కడ సౌమ్య, ఓ సౌమ్యుడా, మంచి గుణములు ఉన్నవాడా అక్రూర, తాత, ఓ మామ. ఎందుకంటే పిలిపించాలనుకో పదే పదే నన్ను ఓ అక్రూర, ప్రియమైన అక్రూర పిలవాలి పిలవాలి అనుకున్నాడు కదా. అందుకనే కృష్ణుడు మాటకు ముందు మాట వెనకాల ఒకే శ్లోకంలో 2-3 సార్లు ప్రియమైన వాడా, సౌమ్యుడా, మామ అని చక్కగా పిలుస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు తనే తీరిపోతుంది అనమాట. ఏదైతే కోరికున్నదే అది తీరిపోతుంది. అవునా? సో ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఇదేంటండి అక్రూరుడు అనుకుంటున్నాడు కృష్ణ బలరాముల దర్శనం కారణంగా తన భాగ్యం పండింది, అదృష్టవంతుడు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, నీ దర్శనం దృష్ట్వా అద్య దర్శనం, మా భాగ్యం చేత నీ యొక్క దర్శనం కలిగింది ఈ రోజుకి. అలా ఎందుకు అంటున్నాడు? ఏమిటి భాగ్యం? వీళ్ళెందుకు వెయిట్ చేస్తున్నారు కృష్ణ బలరాములు? ఆ ఆ నీ కారణానికి వచ్చిన దానికి కారణం చెప్పమన్నారు, కానీ కృష్ణ బలరాములు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు కృష్ణ బలరాములు కూడా వెళ్ళాలని ఉంది అదే కదా మధుర. మాతాజీ, కానీ వాళ్ళని ఆ వాళ్ళని ఏమంటే రమ్మిస్తే వాళ్ళ తల్లిదండ్రుల్ని కాపాడడానికి ఉంటుంది కదా ఆ ఆ, సాకుతో వచ్చి. తల్లిదండ్రులు కాపాడడానికి ఉంటుంది. కావాలంటే ఇప్పుడు అక్రూరుడు రాకపోయినా వీళ్ళు వెళ్ళొచ్చు మధురకి, ఎవరు ఇబ్బంది లేదు. వెళ్ళొచ్చు కానీ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, యశోదామాతకి నంద మహారాజ్కి ఎవరు చెప్తారు? ఆవిడ పొద్దున్నెళ్ళి ఈవినింగ్ కొంచెం లేట్ అయితేనే మనం చూసాం ఆ వేణు గీతలు, విరహ గీతలు, ఆ మన యుగల గీతలో మనం చర్చించాం. యశోదామాత పైన ఒక ఆవిడని పెట్టి వస్తున్నాడా ఇంకా లేదా అంటే ఆవిడ ఏం చెప్పింది, గంధర్వులు పాడుతున్నారమ్మా, ఆ గంధర్వుల్ని అభినందిస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ ఇంకా ఎందుకు లేట్ అయింది? ఆ దేవతలందరూ కాళ్ళ మీద పడుతున్నారు, నమస్కరిస్తున్నారు, వస్తున్నాడు. ఒక్క క్షణం లేట్ అయిపోతే ఆవిడ కష్టం అయిపోతుంది. ఈవినింగ్ సన్సెట్ అయ్యేవాడికి ఇంటికి వచ్చేసేయాలి. మరి అటువంటిది ఇప్పుడు మధుర వెళ్ళాలి, అక్కడ వెంటనే కంసుని ఒక స్థానంలో అయిపోతుందా? పరిస్థితి టైం పడుతుంది. చాలా ఉన్నాయి అక్కడ సరౌండింగ్, చాలా చేస్తుంది, ఎంతో మందిని ఖాళీ చేయించాలి, పరిస్థితులు ఉన్నాయి. మరి పర్మిషన్ ఇవ్వదు యశోదామాత, నంద మహారాజ్ అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వరు. ఆ అలాగని ఎవరైతే యశోదామాతని నంద మహారాజ్ ని ఒప్పించి వాళ్ళకి ఎవరితో అయితే కృష్ణ బలరాలను పంపించడానికి శ్రేయస్ అనిపిస్తుందో అటువంటి వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాం. అటువంటి వ్యక్తివి నువ్వు వచ్చావు కాబట్టి ఇది మా భాగ్యం. సో మేము చాలా వెయిట్ చేస్తున్నామయ్యా నీలాంటి వాడి కోసమే, ఇది మాకు అదృష్టం కింద మేము భావిస్తున్నాం అంటున్నారు. సో ఇంకొకటి ఏంటంట, ఇక్కడ మీరు అడిగారు 3వ శ్లోకంలో అడుగుతున్నాడు కృష్ణుడు ఏమంటున్నాడు, మీ ఆలోచనలు ఏంటి అంటే కంసుడు ఏమేమి ప్లాన్ చేస్తున్నాడు చెప్పండి. ఎందుకని ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడైతే కంసుడు డెన్ నుంచి వచ్చాడు అక్రూరుడు, ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నా అన్ని తెలుసు. అలాగైతే మన విభీషణుడు, ఎప్పుడైతే విభీషణుడు రామచంద్రమూర్తి పార్టీ వచ్చినప్పుడు ఏమడుగుతారు, మామూలుగా రావణాసురుడు చంపడం చాలా కష్టం కదా, ఏంటి సీక్రెట్స్? అప్పుడు అన్ని విభీషణుడు రిలీక్ చేస్తారు. ఈ విధంగా చంపాలి, ఇక్కడ ఉంటుంది ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఏమంటారు, ఈ విధంగా సంహరిస్తే జరుగుతుంది. కుంభకర్ణకి ఇది ఉంది, శాపం ఉంది, ఈ వారం ఉన్నది, ఈ రాక్షసుడికి ఈ వారం ఉంది, ఈ శాపం మొత్తం అన్ని లీక్ అయిపోయి. అంటే ఇప్పుడు వాళ్ళు లీక్ చేయకపోతే రామచంద్రమూర్తికి తెలీదా? బట్ ఒక పర్సన్ త్రూ ఒక ఛానల్ ద్వారా అక్కడ ఒక లీల జరుగుతుంది. ఓకే కదండి. సో అలాగే ఇప్పుడు కంసుడు ఏం చేస్తున్నాడో అప్పుడు అక్రూరుడు చెప్పకపోతే కృష్ణుడు బలరాం తెలియదని కాదు, తెలుసు. బట్ ఏంటి బయట వ్యవహారికంగా ఇప్పుడు కంసుడి యొక్క ఆలోచన ఏంటి అంటే, కంసుడు ఏమి దుర్మార్గంగా లేడండి, మంచి ఉద్దేశంతో పిలిచాడు, కృష్ణ బలరాంని చంపేశారు అని మనలాంటి వాళ్ళు అంటాం కదా ఫ్యూచర్ లో. అందుకనే ఈ యొక్క అక్రూరుడు చేసి చెప్పేస్తున్నాడు కంసుడు ఎంత దుర్మార్గుడు, ఆల్రెడీ తన ప్లాన్ ఎంత దుర్మార్గంగా ఉన్నది అది తెలియచేసి, ఓకే ఇప్పుడు ఏదైతే కృష్ణుడు తర్వాత చేసేది కరెక్టే అనిపించే విధంగా ప్లాన్ ఏంటయ్యా ఏం చేస్తున్నాడు నీ కంసుడు, ఆ దుర్మార్గమైన వాడు ఏమేం ప్లాన్స్ వేస్తున్నాడో అని అడిగారు. అవునా? సో ఇంకొకటి ఏమిటి, ఈ విధంగా ఒక ఛాన్స్ వస్తుంది మాకు మధురకి వెళ్ళడానికి, మా తల్లిదండ్రుల్ని ఆ కంసుడు బారి నుంచి రక్షించడానికి నీ రాక మాకొక అవకాశం అయింది. సో ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము. సో కాబట్టి ఒకటేంటి, ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఏ విధంగా సంహరించాలి, అవకాశం దొరికింది. నువ్వు మా నమ్మకస్తుడివి, మా అమ్మ నాన్న ద్వారా పర్మిషన్ వస్తుంది. సో
కంసుడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు కూడా ఒక అవకాశం అయ్యావు ఇప్పుడు. మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఎవరైనా వస్తే ఆ పర్సన్ రీజన్ పెట్టుకుని వెళ్దామని. సో నువ్వు ఆ భాగ్యవంతమైన స్థితి ఇప్పుడు తీసుకుని వచ్చావు అని చెప్తా అనమాట. సో అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మనం. సో ఇప్పుడు అక్రూరుడు చెప్తాడు ఏంటి పరిస్థితి అక్కడ, ఎక్కడ మథురలో పరిస్థితి. శ్రీ సుక ఉవాచ పృష్టో భగవత సర్వం వర్ణయామాస మాధవ వైరానుబంధం యదుషు వసుదేవ వదోద్యమం. సుఖదేవ గోస్వామి పలికెను, దేవదేవుడు అట్లడుగగా యదువంశజుడగు అక్రూరుడు యాదవుల పట్ల కంసుని వైరము వసుదేవుని అతడు వధించుటకు యత్నించడం వంటి విషయములతో పాటు పరిస్థితిని అంతటినీ వివరించను. యస్సందేశో యదర్థంబ దూత సంప్రేషిత స్వయం యదుక్తం నారదేన్యాస్య స్వజన్మానకదుందుబేహ. ఏ సందేశం వచ్చుటకు తాను పంపబడినో దానిని అక్రూరుడు తెలియపరచను. కంసుడు నిజమైన ఉద్దేశ్యమును కృష్ణుడు వసుదేవ తనయుడనే విషయమును నారదుడు కంసుడికి తెలిపిన విధమును కూడా అతడు వర్ణించాడు. సో మనకి 8-9 శ్లోకాల్లో ఏదైతే కంసుడు చెప్పాడో పూర్తిగా ఏదైతే అక్కడ పరిస్థితి ఏంటి, మథురలో పరిస్థితి ఏంటి, మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా ఎక్కువ వివరములు ఇవ్వరు, బట్ జీవగోస్వామి చెప్తారు. వాళ్ళ యొక్క వస్త్రములు సరిగ్గా ఉండవు, వాళ్ళని ఎవరికి కనెక్టివిటీ లేని ప్రదేశంలో వాళ్ళు బంధించి ఉంచుతారు, వాళ్ళు బాగా బక్క చిక్కికి పోతారంట, వాళ్ళు ఎంతో దీనమైన స్థితిలో ఉంటారంట. సో ఏ విధంగా అయితే దశరథ మహారాజు రామ 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 అని రోధిస్తూ ఉంటాడో ప్రతిరోజు కూడా దేవకీదేవి వసుదేవులు ఏడుస్తూ ఉంటారంట. కృష్ణ బలరాములు తలుచుకుని ఏడవని రోజు ఉండదంట. సో ఆవిడ కస్త్రువులు ఆవిడ స్తనముల నుంచి పాలు ఆ విధంగా కారిపోతూ ఉంటాయంట. అంత దుఃఖమైన స్థితిలో ఉన్నారంట. సో ఇవంతా ఎందుకు వర్ణిస్తున్నాడు ఆయన? ఎందుకంటే కృష్ణ బలరాములు ఎంతోగానో తీవ్రంగా వెళ్ళాల్సిందే, లేకపోతే ఇక్కడ ఉందామని వాసుల మధ్యన ప్రేమలు ఇక్కడే ఉండిపోతారేమోనని అక్రూరుడికి భయం. రావాలి, లేకపోతే అక్కడ మథురలో ఇంకెవరు కూడా కంసుడి చేతిలో బతికే అవకాశమే లేదు అని చెప్పి మొత్తం అంతా కూడా వివరిస్తారు అనమాట. ఏ విధంగా యదువంశీయులు తట్టుకోలేక కొంతమంది పారిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే కృష్ణుడు కంసుడిని సంహరించిన తర్వాత మళ్ళీ వస్తారు అందరూ కూడా. ఏ విధంగా ఉగ్రసేన మహారాజుని బంధిస్తారు, ఈ విధంగా ఎంత మందిని ఏడిపించాడు, అవన్నీ వివరములు క్లియర్ గా చెప్పిన తర్వాత ఏం చేశాడు ఆయన? కంసుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఏమి లేదయ్యా, నేను యజ్ఞం అని పిలిచి అక్కడ ఈ చానూర ముష్టిక వీళ్ళందరి ద్వారా ఏదో విధంగా నేను సంహరించేద్దామని ప్లాన్ చేశాడు. ఇంకొకటి ఏమిటి, ఎప్పుడైతే నారదుడు వచ్చి చెప్పాడు, ఎవరు మీరు వసుదేవుని తనయులు అని చెప్పేశారు, నువ్వే అష్టమ సంతానం అని తెలిసిన తర్వాత ఈ విధంగా మొత్తం ప్లాన్ చేశాడు, నిన్ను తీసుకుని రావచ్చు, ఈ విధంగా సంహరించేద్దాము అని. నారదమని చాలా అద్భుతంగా చెప్తారు. నారదమని ఏ ఉపమానం ద్వారా చెప్తారు గుర్తుందా? ఏం చెప్తారు కంసుడు చెప్పడానికి? చూద్దాం ఎంతమందికి గుర్తుంది. నారదమని ఎలా చెప్తారు కంసుడికి అర్థమయ్యేటట్టుగా? ఎంతమందికి గుర్తుంది? మాతాజీ ఒక పువ్వు ఎటు నుంచి స్టార్ట్ అవుతుందో తెలియదు. వెరీ నైస్, వండర్ఫుల్ గీతా కృష్ణ మాతాజీ. ఏమని తీసుకుంటాడు ఆయన? ఒక పుష్పం తీసుకుంటాడు. పుష్పంకి పువ్వుకి రేఖలు ఉంటాయి. ఆయన ఏం చెప్తాడో, ఇప్పుడు ఇక్కడి నుంచి లెక్క పెడితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇది 8వ రేఖ. అలా కాకుండా నేను ఇక్కడి నుంచి లెక్క పెడితే 1, 2, ఇంకొకటి 8వ రేఖ అయింది. సో ఇప్పుడు నీకు అర్థమవుతుందా కంస అంటే ఏంటి? ఎటు నుంచి లెక్క పెట్టాలి? ఎటు నుంచి లెక్క పెడితే 8, ఎలా లెక్క పెట్టాలి 8, ఏ విధంగా 8? సో ఈ టెన్షన్ వచ్చింది ఇప్పుడు. అవును, అష్టమ సంతానమే, ముందు నుంచే అనుకరించా, మళ్ళీ ఒకటేమో గర్భస్రావం అయిపోయింది, దాన్ని కౌంట్ చేయాలా చేయకూడదా? ఇప్పుడు ఇక కంసుడికి టెన్షన్ వచ్చేసి ఏం చేశాడో మొత్తం అందరినీ సంహరించేశాడు కదండి. ఈ విషయంలన్నీ చక్కగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ మాటలు విన్న తర్వాత ఏం చేశాడో చూద్దాం. శ్రుత్వా క్రూరవచ కృష్ణో బలస్య పరవీరః ప్రహస్య నందం పితరం రాజ్ఞాదిష్టం విజజ్ఞతుః. అక్రూరుని మాటలు విని కృష్ణుడు శత్రు వినాశకుడగు బలరాముడు నవ్వి పిదప కంసుని ఆజ్ఞను తమ తండ్రి యొక్క నంద మహారాజుకు తెలియజేసరి. సో అక్రూరుకు టెన్షన్, ఈ విషయం చెప్తే ఎలా ఫీల్ అవుతారు కృష్ణ బలరాములు? వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఈ ఆప్షన్ కోసం, ఎవరో ఒకరు వస్తారు తీసుకెళ్తారు, ఆ విధంగా కంసుని చంపేస్తామని.
సో ఎప్పుడైతే కంసుడు ఈ విధంగా వాళ్ళని సంహరించడానికి రకరకములైన ప్లాన్స్ వేస్తున్నాడు అన్నప్పుడు ఆ ప్లాన్స్ చూసి నవ్వారనమాట వాళ్ళు. వాళ్ళు ప్రహసహ నవ్వి, సరే అయితే అవునా దీనికోసమే వచ్చావా నువ్వు? ఎవరు వాళ్ళు? పరవీరహ శత్రు వీరులను నశింపచేసేవారు. అంటే చిన్నపాటి శత్రువులు కాదు, బాగా పరమ వీరం శక్తి ఉన్న శత్రువులను నశింపచేసే మంచి బాహుబలం ఉన్న కృష్ణ బలరాములు ఈ యొక్క అక్రూరుడు మాటలు ఏ విధంగా కంసుడు ఏ విధంగా ప్లాన్స్ చేసిన ఆ ప్లాన్స్ అన్నిటి మీద నవ్వి, సరే అయితే అలాగే వెళ్దాం నంద మహారాజుకి చెప్పుకుందాం అని చెప్పి నంద మహారాజు దగ్గరికి వెళ్తారు. నంద మహారాజుకి ఏం చెప్తున్నారు చూద్దాం. గోపాన్ సమాధి తత్సోపి గృహ్యతాం సర్వఘోరసః ఉపాయనాని గృహ్ణీత్వం యుజ్యంతాం సకటాని చ యస్యామస్వో మధుపురీం దాస్యామో నృపతేరసాన్ ద్రక్ష్యామాసు మహత్పర్వ యాంతి జానపదా కిల ఏవమాఘోషయచ్చత్ర నందగోప స్వగోకులే. లభ్యమైనంత క్షీరాది ద్రవ్యమును ప్రోగు చేయుడు, విలువైన ఉపహారములను తీసుకుని మీ బండ్లను కట్టడు. రేపు మనం మధురకు పోయి క్షీరాది ద్రవ్యమును రాజుకు సమర్పించి మహోత్సవమును వీక్షించదము. జానపదులు కూడా అతడికి వెడల్చున్నారు. కానీ వ్రజమునందు గ్రామ రక్షక నుంచి నంద మహారాజు చాటింపు వేయించి గోపులందరినీ ఆదేశించి నందుడు వృతాది ద్రవ్యములకు రాజు కొరకు పన్నుగా తీసుకొని పోగోరను. సో ఎప్పుడైతే ఈ విధంగా చెప్పారు నంద మహారాజు దగ్గరికి వెళ్ళి, ఈ విధంగా మేము వెళ్ళాల్సి ఉంది, ఈ విధంగా కంసుడు ఈ విధంగా ప్లాన్ చేస్తున్నాడు, బట్ ఏమీ లేదు, దేనికోసం ఈ యొక్క యజ్ఞం అంతా చూసి వచ్చేద్దాము అని చెప్పడం జరుగుతుంది. సో నంద మహారాజు ఏం చేస్తారు, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్తారు వీళ్ళ దగ్గర ఏదైతే లభిస్తాయని. అందుకని వీళ్ళందరికీ చెప్పారు, మేము మధురకు వెళ్తున్నాం, అక్కడ గొప్ప మహోత్సవం జరుగుతుంది, యజ్ఞం జరగబోతోంది, అవన్నీ కూడా దర్శించి వస్తాము, కృష్ణ బలరాములు నేను కలిపి వెళ్తున్నాం అక్రూరుడితో. సో కాబట్టి మొత్తం అన్ని కూడా రెడీ చేయండి, రాజుకి ఇవ్వడానికి పాలు, నెయ్యి, వెన్న, పెరుగు ఇటువంటివన్నీ కూడా అన్ని కూడా తయారు చేయండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేయించాడంట ఆయన. గ్రామ రక్షకుడితో అనౌన్స్మెంట్ చేయించాడు. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసింది, గోపికల పరిస్థితి ఏమైంది, ఆ విషయం మనకి 13 నుంచి 18 శ్లోకాల్లో వస్తుంది, అది మనం చూద్దాం. గోప్యస్తదుపసృత్య బభూవుర్వతితాభృశం రామకృష్ణౌ పురీం నేతుం అక్రూరం వ్రజమాగతం అన్యాశ్చ తదనుద్యాన నివృత్తాశేషవృత్తయః. సారీ కృష్ణ బలరాములను నగరంకు తీసుకుని పోవుటకి అక్రూరుడు వశమునకు వచ్చాడని విన్నంతటి గోపికలు అమిత దుఃఖితులారు. ఎప్పుడైతే ఈ విషయం చాటింపు అయిందో, ఉపసృత్య ఇది విన్న గోపికలందరూ కూడా ఏమయ్యారు, భృసం చాలా మిక్కిలి దుఃఖము చెందారంట. సో చెంది వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. కాశిత్తత్కృత హృత్తాప శ్వాసంలానక ప్రియ స్రంసద్దూకూలవలయ కేశగ్రంథ్యశ్చ కాంచన అన్యాశ్చ తదనుద్యాన నివృత్తాశేషవృత్తయః నాభ్యజానన్నిమం లోకం ఆత్మలోకం గతా ఇవ స్మరంత్యశ్చ పరసౌరేరనురాగస్మితేరితాః హృది స్పృశశ్చిత్రపద గిరసమ్ముముః శ్రియః గతిం సులలితాం చేష్టాం స్నిగ్ధహాసావలోకనం శోకాపహాని నైమాని క్రోధామచరితాని చ చింతయంత్యో ముకుందస్య పీతా విరహ కాతరాః సమేత సంగ సప్రోచురశ్రుమృత్యోచ్యుతాశయా. సో గోపికలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అనౌన్స్మెంట్ కి అన్నది మనకి ఈ యొక్క 13 నుంచి 18 శ్లోకాల్లో వస్తుంది. ఏమంటున్నారు, కొందరు గోపికలు ఎంతటి హృదయ వేదనను అనుభవించిననగా నిట్టూర్పుల చేయ వారి ముఖములు పాడిపోయెను, మిగుల పరితప్తలైన ఇంకొందరికి వస్త్రములు వలయములు చుట్టుముడులు జారిపోయినవి. సో ఇక్కడ మొత్తం హై లెవెల్లో ఏం జరిగిందా గోపికలకి అన్న విషయం 14వ శ్లోకంలో చెప్పేశారు.
సో ఒక్కొక్కరికి మళ్ళీ ఏం జరిగింది, లెవెల్ ఆఫ్ గోపికలు ఉంటారు కదా మనం చెప్పుకున్నప్పుడు. ఆ ఒక్కొక్క గోపికలు ఏంటి గ్రూప్స్ ఉంటారు. సో మళ్ళీ విడివిడిగా మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ చెప్తున్నారు. సో ఏం జరిగిందంట, కొంతమంది ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ఏదైతే చెప్పారో ఇక్కడ గోప్య, మన విష్ణు చక్రవర్తి ఠాకూర్ చెప్తారు. ఇక్కడ గోపికలు అంటే యంగ్ గోపికలు. ఇది విన్న తర్వాత యశోదామాత అంతగా వీళ్ళలాగా దుఃఖించట్లేదు. ఎందుకంటే యశోదామాతకి చెప్పారు విల్ కమ్ ఇన్, కొంత రోజుల్లో వచ్చేస్తాడు. అదేంటండి యశోదామాత చాలా టెన్షన్ అయిపోతారు కదా, ఈవినింగ్ కొంతసేపు రాకపోతే మరి ఎందుకు ఆవిడ పర్మిషన్ ఇచ్చింది, ఆవిడ టెన్షన్ లేకుండా ఉంది అంటే వెళ్ళేది ఎవరితో, అక్రూరుడితో. అక్రూరుడితో వెళ్తున్నాడు కదా, అక్రూరుడు బాగా చూసుకుంటాడు. నందమహారాజు కూడా ఉంటున్నారు, కృష్ణ బలరాముడు ఉంటున్నాడు, అలాగే ఈ బృందావనంలో గొప్ప బాలురు అందరూ కూడా వెళ్తున్నారు కదా. ఫోన్లో ఇంతగా ఇష్టపడుతున్నాడు కదా కృష్ణుడు, కొన్ని రోజుల్లో వచ్చేస్తాడు, 2 రోజుల్లో వచ్చేస్తాడు అని చెప్పి ఆవిడ శాంతంగా ఉంది. కానీ గోపికలకి ఎక్కడో సందేహంగా ఉందంట, వెళ్తే వస్తాడో రాడో. అందులో వాళ్ళు ఆల్రెడీ అంతలాగా బ్రహ్మగారిని అంటారు, ఒక క్షణకాలం కనురెప్పలు పెట్టినందుకే బ్రహ్మగారిని దూషించే స్థితికి వచ్చేసారు వాళ్ళు. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు విలపిస్తున్నవి 13 నుంచి 18 వరకు అని ఆచార్యులు చెప్తారు. సో ఇప్పుడు ఏమని చెప్తున్నారు, కొంతమంది వాళ్ళ ముఖములు ఏమైపోయాయి, పేర్లగా అయిపోయాయి. వాళ్ళ ముఖం అంతా కూడా వాడిపోయిందంటే మందికి అయిపోతుంది కదా, ఈ యొక్క క్రీమ్ కలర్ షేడ్ వచ్చేసి వాళ్ళ ముఖం అంతా కూడా కాంతి విహీనం అయిపోతుంది. కొంతమందికి ఏమైపోయాయంట, సంస్ర దుకూల, వాళ్ళ వస్త్రములన్నీ కూడా జారిపోయాయి. ఇప్పుడు ఏదైనా దుఃఖకరమైన విషయం ఏదైనా విన్నాం అనుకోండి, ఏమవుతుంది, బట్టలు జారిపోతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క అంగం కూడా క్షీణించిపోయినట్టు అయిపోయి వస్త్రములన్నీ లూజ్ అయిపోతాయి, అవునా. సో అటువంటి విధంగా అయిపోయిందంట వీళ్ళ వస్త్రములు, జుట్టు ముడులు, ఆ కదండి. సో వాళ్ళ నడుము పెట్టుకున్న బెల్టులు ఇవన్నీ కూడా జారిపోయే స్థితికి వచ్చేసాయి. అంటే ఆ వార్తకి వాళ్ళు కృషించకపోయారనమాట, వర్షించకపోయారు, అవునా. సో మనం చూస్తాం రామాయణంలో సీతమ్మ తల్లి అడుగుతుంది, ఏమంటుంది, రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు. సీతమ్మ తల్లికి ఎలా చెప్పాలి, హనుమంతుల వారు చాలా చమత్కారంగా చెబుతారు. ఏమని చెప్తారు, ఆయన వేలికి పెట్టుకునే రింగ్ ఇప్పుడు కంకణంలాగా అయిపోయిందమ్మా అని చెప్తారు. అంటే ఏంటి, సో నీ బాధలు అలా అయిపోయాడమ్మా అని చెప్పడం కోసం కదండి. అలాగే ఏమవుతుంది, ఒక మనిషి క్షీణించుకుపోతాడు ఆ దుఃఖం తట్టుకోలేక, అవునా. సో అందుకనే వీళ్ళు ఏమైపోయారు, ఆ వాళ్ళ యొక్క వస్త్రములు, వాళ్ళకి నడుము పెట్టుకున్న బెల్టులు, జుట్టుములు అన్ని కూడా జారిపోయి ఒకసారి సృష్టించకపోయినట్టు అయిపోయారు వాళ్ళు. సో ఏమైపోయింది నెక్స్ట్, కొందరు గోపికలు తమ ఇంద్రియ వృత్తులను పూర్తిగా నిలిపివేసి కృష్ణదానమందే స్థితులైరి. ఆత్మానుభూతిని బడిసిన వారి చందమున వారు బాహ్యలోక స్మృతిని మర్చిరి. నిస్సందేహముగా గోపికలు అది వరకు ఆత్మానుభూతి స్థితిలో ఉండిరి. జీవీర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. జీవుడు శ్రీకృష్ణ నిత్యదాసుడని చైతన్య చరితామృత మధ్య లీల 20వ అధ్యాయం 108వ శ్లోకంలో పలికినది. ఆ విధంగా శ్రీకృష్ణుడి గాఢమగు ప్రేమ భక్తిని కలిగి ఉన్న కారణమున గోపికలు మహోన్నత ఆత్మానుభవ స్థితిలోనే నెలకొని ఉండిరి. సో ఇప్పుడు వీళ్ళు ఇందాక 14వ శ్లోకాలు చెప్పినారు కొంత రకమైన గోపికలు, ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ గోపికలు ఉన్నారు, కామన్ కేటగిరీ గోపికలు. సో నెక్స్ట్ 15వ శ్లోకంలో ఇంకా అంతకంటే కొంచెం ఉత్తమమైన వారు, వాళ్ళేం చేస్తున్నారు, ఇంకా ఉత్తమమైన గోపికలు చేసే పనులన్నీ ఆపేశారు, ఏదైతే చేస్తారో అన్ని ఆపేశారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అనుధ్యాన. సో భగవంతుడి మీద ధ్యానం చేయటం ప్రారంభించారు, అంటే శ్రీకృష్ణ భగవాన్ మీద ధ్యానం చేయటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆ విధంగా ధ్యానం చేస్తున్నారో సో వాళ్ళకి ఏం జరిగిందంట, ఈ బాహ్య స్మృతి అంతా కూడా పోయిందంట. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు, మన విష్ణు చక్రవర్తి ఠాకూర్ గారు ఏమంటారంటే 14వ శ్లోకంలో మనం ఇంతకు ముందు కొంతమంది గోపికల పేర్లు చెప్పుకున్నాం, 8 ప్రైమరీ గోపికలు అని కొంతమందిని, అవును. సో అందులో భద్ర, శ్యామల, ఆ గ్రూప్ గోపికలందరికీ వచ్చిన ఆ వచ్చిన ఏమంటారు, ఆ విన్న తర్వాత వాళ్ళలో వచ్చిన భావభావములు 14వ శ్లోకంలో చెప్పారంట. సో 15వ శ్లోకంలో సో ఎవరైతే ఇంకా అంతకంటే కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్న గోపికలు ఎవరు, ఈ చంద్రావళి గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. వాళ్ళు కొంచెం ఎలా ఉంటారు, చంద్రావళి గ్రూప్ అంతా సబ్మిసివ్ గా ఉంటారు, మేము కృష్ణుడి వాళ్ళం అనుకుంటారు, అవునా. రాధారాణి గ్రూప్ ఎలా ఉంటారు, కృష్ణుడు మావాడు, మా మాట వినాలి అలా ఉంటారు వాళ్ళు.
అవునా? ఇప్పుడు చంద్రావళి గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటున్నారంట వెంటనే 15వ శ్లోకంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు, చేసేవన్నీ పనులు వదిలేసి కృష్ణుడి మీద ధ్యానం చేయడం ప్రారంభించారు. సో ఎప్పుడైతే కృష్ణుడి మీద ధ్యానం చేసినప్పుడు ప్రారంభించినప్పుడు ఎలా జరిగిందంటే వాళ్ళు మొత్తం ఎలాగైతే ఎవరైతే యోగులు పరమాత్మ మీద ధ్యానం చేసినప్పుడు వాళ్ళకి ఏం బాహ్య స్థితి ఏమి తెలియదు, అవునా? బయట ఏం జరుగుతుందో ఏం తెలియదు వాళ్ళకి, స్పృహ అలాగ అయిపోయారంట వీళ్ళు. ఎందుకని వాళ్ళు అంత స్థితికి ఒకేసారి ఎలా వచ్చారు? ఆల్రెడీ వాళ్ళు ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు కదండి. లేకపోతే కృష్ణుడి మీద ధ్యానం చేసి బాహ్య స్పృతి లేని స్థితిలోకి వెళ్ళటం అది అంత ఈజీ ఏమి కానే కాదు. సో ఆ స్థితిలో వాళ్ళు వచ్చారు. సో 16వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? ఇంకొంతమంది యువతులు ఎవరు? అపర, ఇంకొంతమంది సౌరే. సౌరే అనురాగ, ఆ కృష్ణుని యొక్క అనురాగం వలన స్మిత ఈరిత. సో ఎప్పుడైతే కృష్ణుడు నవ్వుతూ ఉన్నవి, ఆయన మాట్లాడినవి, ఆయన ఒక్కొక్కసారి ఏం చేస్తాడు, రకరకములుగా అలంకరించుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కసారి చాలా ప్రేమగా వాళ్ళని చూస్తాడు. సైడ్ గ్లాన్సెస్ ఇస్తాడు, ఊరకంట చూపు చూస్తాడు ఒక్కొక్కసారి. అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అవన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారో అవి ఏమైపోయిందంట సమ్ముముహు సమ్ముముహు ఒక్కసారి అచేతనం అయిపోయారు వాళ్ళందరూ. సో ఏమైందంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు వాళ్ళు 17, 18 శ్లోకంలో వాళ్ళు ఏమయ్యారు? విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు 16వ శ్లోకంలో ఉన్న గోపికలు ఎవరు? శ్రీమతి రాధారాణి, అలాగే ఆవిడ గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏమైనా ధ్యానం చేశారా? 15వ శ్లోకంలో ఉన్నప్పుడు గోపికలకు ధ్యానం చేశారు. ఇప్పుడు 16వ శ్లోకంలో వాళ్ళు ఏమైనా ధ్యానం చేశారా? ఏం చేశారు వాళ్ళు? కేవలం చేయలేదు మాతాజీ. వాళ్ళు ఏం చేశారు? అనురాగంతో తరహాసంగా ఉన్నారు అని చెప్తారు. కేవలం రిమెంబర్, తలుచుకున్నారు అంతే కృష్ణుణ్ణి. ధ్యానం అంటే ఏమిటి? పర్టికులర్ గా కూర్చుని కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఫోకస్ పెట్టి చేయాలి. అవంతా చేశారు చంద్రావళి గ్రూప్ వాళ్ళు. కానీ శ్రీమతి రాధారాణి గ్రూప్ వాళ్ళు ఏం చేశారు? ఫోకస్ కూడా వాళ్ళు జస్ట్ తలుచుకున్నారు అంతే, అచేతనం అయిపోయారు. అందుకనే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు శ్రీమతి రాధారాణి వీళ్ళందరూ కూడా ఇంకా ప్రేమ స్థితిలో హయ్యెస్ట్ స్టేజ్ వీళ్ళు. కేవలం తలుచుకోవటంతోనే వాళ్ళ అచేతనం, వాళ్ళు చేతనం లేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అంతగా కృష్ణుడి పట్ల వాళ్ళకి అంత ప్రేమ ఉన్నదన్నమాట కదండి. ఈ యొక్క శ్రీమతి రాధారాణి గ్రూప్ లలిత, విశాఖ, చంపకలత, చిత్ర, తుంగ, విద్య, రంగదేవి, సుదేవి వీళ్ళందరూ కూడా శ్రీమతి రాధారాణి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కేవలం గుర్తు చేసుకున్నారు అంతే, అచేతనం అయిపోయారు. అందుకనే వీళ్ళ స్థాయి అందరికంటే కూడా ఉన్నతమైన స్థాయిని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తారు. సో మరి వాళ్ళు ఏం గుర్తు చేసుకున్నారు? ఆ విషయం 17, 18లో చెప్తున్నారు. ఏం గుర్తు చేసుకున్నారు వాళ్ళు? సో ఆయన సొగసైన నడక, ఆయన చేష్టలు, అనురాగ పూర్ణితమైన సుందరమైన వీక్షణం, నర్మాని, జోక్గా మాట్లాడేవి కదండి. ఇంకోటి ఏంటి, ఆయన చూపులు, ఇవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. గుర్తు చేసుకుని ఎప్పుడైతే వాళ్ళకి ఇప్పుడు విరహం వస్తుంది అన్న విషయం తెలిసిన వెంటనే చాలా భయపడిపోయారంట వాళ్ళమ్మో, ఇప్పుడు మేము ఎలాగ భరించాలి ఈ విరహాన్ని అని చెప్పి వాళ్ళు చాలా భయపడిపోయి ఏం చేశారంట, అచ్యుతగత చిత్తలు, అచ్యుతగత చిత్త. సో వాళ్ళందరి యొక్క మనసు ఎలా ఉంది? అచ్యుతగత అంటే ఏమిటి? వాళ్ళ మనసు అంతా అచ్యుతుడి మీదే ఉన్నది. ఆయన్ని కోల్పోతామేమోనన్న ఆలోచనతోనే వాళ్ళు ముకుందస్య భీత విరహ, ముకుందుడి పట్ల విరహం వస్తుందన్న భయంతో వాళ్ళు చాలా అశ్రువులు కారుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? గుంపులు గుంపులుగా వచ్చి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అది ఏం మాట్లాడుకున్నారు అన్నది విరహ గీత 19 నుంచి 31 వరకు వస్తుంది. అది మనం చర్చించుకుందాం. ఇది ఎవరు మాతాజీ? ఈ 17, 18 శ్లోకంలో వాళ్ళు 17, 18 మొత్తం అందరూ వచ్చేసారు. మొత్తం 13, 14, 15, 16 మొత్తం కేటగిరీస్ వాళ్ళందరూ ఇప్పుడు ఒక చోట చేరి, ఎవరి గ్రూప్ వాళ్ళందరూ వచ్చేసారు. అన్ని గ్రూప్స్ వాళ్ళు ఒక చోట చేరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు ఒకరినొకరు. ఏం ఎలాగైతే మనం గోపిక చర్చించుకున్నాం కదా, అందరు గోపికలు వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు విరహ గీత అనేది స్టార్ట్ అవుతుంది 19 నుంచి 31 వరకు. అది మనం స్టార్ట్ చేద్దాం.